హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే లక్కీకి యాక్చువల్గా నేనే ఎప్పుడు మేకప్ చేసేదాన్ని, అలాంటిది ఇప్పుడు నాకే తిరిగి మేకప్ చేస్తుంది అనమాట. సో చేస్తుంది కదా అనేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎగ్జైట్గా ఉంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా నన్ను మేకప్ చేస్తున్నట్టు. యాక్చువల్గా ఎప్పుడు బొట్టు పెట్టేది, ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు కుంకుమ తెచ్చి పెట్టడమే కానీ ఇలా పౌడర్ కొట్టడం, క్రీమ్ కొట్టడం, ఐబ్రో వేయడం, బొట్టు పెట్టడం అనేది ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట. సో అందుకనేసే వీడియో తీయడం జరిగిందనమాట. సో ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి నోటిఫికేషన్స్ రూపంలో వెళ్తాయి కాబట్టి సో ప్లీజ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా, నాకైతే మెడ కింద ముఖం అంతా అసలు మొత్తం పూసేస్తుంది. యాక్చువల్గా క్యామ్లో కనిపిస్తున్నానా లేదా అనేసి అయితే మా లక్కీ చూసుకుంటూ అయితే వీడియోలో ఇలా పూసుకుంటూ ఉందన్నమాట పౌడర్ అని. చూసారా దొంగగా ఎలా చూస్తుంది. కనిపిస్తున్నాము, నువ్వు చేయి ఫస్ట్ అంటే లేదు, కనిపిస్తున్నామో లేదో క్లారిటీ మనకు తెలియదు కదా అన్నట్టుగా చూస్తుంది. సో చూసారా, లక్కీకి నాకు అర్థమైంది ఏంటంటే లక్కీకి పౌడర్ పూయడం బాగా ఇష్టం అనుకుంటున్నా. ఎందుకంటే క్రీమ్ కొంచెం పూసింది, తర్వాత పౌడరే ఎక్కువసేపు మొత్తం బూచిపిల్లలాగా మొత్తం చేసేస్తుంది. సో చూసారా, ముక్కులో ఏముంటుంది ఫ్రెండ్స్, మరీ విచిత్రం. కాకపోతే సో నవ్వాలా ఏడవాలా అనేది కూడా నాకు తెలియట్లేదు. నాకైతే భయం ఏంటంటే నాకెక్కడ కంట్లో పోటు చేస్తుందో ఎక్కడ అనేసి నా భయం అన్నమాట. సో చూసారా ఎలా చేస్తుందో మనకి. సో మీ ఇంట్లో పిల్లలున్నా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? సో చేస్తే కూడా నాకు కామెంట్ చేయండి. సో నిజంగానే పిల్లలందరూ ఇలానే చేస్తారు. ఫస్ట్ అంటే ఆడపిల్లలు అయితే ఎక్కువ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. అబ్బాయిలు అయితే పెద్దగా ఏం చేయరు. అమ్మాయిలకి కదా ఇవన్నీ పిచ్చి అనమాట. సో నార్మల్గా నేనే నెయిల్ పాలిష్ చేసుకున్నా, నేనేమన్నా మెహందీ పెట్టుకున్నా, ఏమన్నా లిప్స్టిక్స్ రాసుకున్నా కానీ మా లక్కీ అయితే ఎమ్మడబడి అది పూపించుకుంటుంది ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్ అయితే అసలు మంచిగా వేయించుకుంటుంది, అసలు ఆరే వరకు దాన్ని అసలు ఎట్లా టచ్ కూడా చేయదన్నమాట. అలా మంచిగా వేయించుకుంటుంది. చేతులకి కాళ్ళకి కంపల్సరీ నెయిల్ పాలిష్. అది కూడా ఆమె డ్రెస్ కలర్సే వేయాలన్నమాట నెయిల్ పాలిష్. సో నేను రిమూవర్తో నేను తీయలేను, అంటే తీయచ్చు కానీ నాకు భయం అన్నమాట. సో ఎందుకులే అనేసి నేను నెయిల్ పాలిష్ ఈరోజు వేస్తే దాని మీదనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోటింగ్ అలా వేయడం జరుగుతుంది. కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లక్కీకి కూడా. అండ్ చూసారా, మొత్తానికి అయితే మా లక్కీ ఇంకా పూస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఆ పౌడర్ డబ్బా అయిపోతుందో మరి ఏమో తెలియదు. సో ఇప్పుడైతే లిప్స్టిక్ వచ్చిందనమాట. లిప్స్టిక్ చూద్దాం ఎలా పూస్తుందో చూడండి. యాక్చువల్గా నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. సో నా నుంచే లక్కీకి వచ్చింది అనుకుంటున్నా అలవాటు అది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా స్కూల్లో యాక్చువల్గా స్కూల్ సెక్షన్స్లో అప్పుడు మనకు లిప్స్టిక్ నాట్ అలౌడ్ కదా, అసలు అలౌ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇంకా ఉంటాయి కదా కొన్ని స్కూల్స్లలో ఏం వేసుకొని వెళ్ళకూడదు అనేసి, అలానే మా స్కూల్లో కూడా. కానీ నేను దొంగగా లిప్ బామ్లోకి అసలు లిప్స్టిక్ కలుపుకొని లిప్ బామ్ అని చెప్పేసేదాన్ని. సో అలా అయితే ఏమన్నారనమాట. సో వ్యాజ్లైన్లో కావచ్చు అలా కొంచెం లిప్స్టిక్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అలా నేను లిప్స్టిక్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో మేడం వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా నేను మేడం అది వ్యాజ్లైన్ మేడం, లిప్ బామ్ మేడం అని చెప్పేసేదాన్ని అనమాట. సో అలా అప్పటి నుంచి నాకు లిప్స్టిక్ అనేది చాలా ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా కాలేజ్ డేస్లో కానీ ఇప్పటికీ కావచ్చు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. అండ్ యాక్చువల్గా నేను లిప్స్టిక్ మరీ పూసుకుంటా కానీ అంత థిక్గా పూసుకోను. మా లక్కీ అయితే చాలా థిక్గా పూసుకుంటుంది, అసలు మెత్తేస్తుంది నన్ను అయితే. అందుకని నాకు ఎక్కువ నచ్చదు అనమాట. సో నేను ఎక్కువ వాడే కలర్స్ అంటే ఎక్కువ రెడ్ వాడతాను మ్యాక్సిమం. నాకు నా ఫేస్కి రెడ్ అయితే సెట్ అవుతుంది.
అండ్ చూసారా ఇక్కడ మా లక్కీ స్టిక్కర్ అయితే పెట్టింది, ఎలా పెట్టేసింది చూడండి. యాక్చువల్గా నాకు ఐబ్రోస్ కూడా బాగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్, తీసుకుందామన్నా కూడా లక్కీతో అవ్వట్లేదు. సరేలే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఉంది, ఏం చేసేది ఉందిలే అనేసి, సో పెరిగితే పెరగండి అనేసి అయితే ఇలా వదిలేసాను. యాక్చువల్గా నా ఐబ్రోస్ అనేది చాలా థిక్గా ఉంటాయి, సో నా అంతగా నేనే ఐబ్రోస్ అనేది తీసుకుంటాను అనమాట, థ్రెడ్డింగ్ చేసుకుంటాను. సో అలా చేయాలంటే నాకు ఇప్పుడు చాలా పెరిగినాయి కాబట్టి చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో అందుకనేసి అలానే ఉంది, ఎప్పుడైనా ఏమైనా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అనేసి నేనైతే ఏం పట్టించుకోవట్లేదు. సో చూసారా మా లక్కీ ఇక్కడైతే పౌడర్ పూసుకుంటుంది, ఎంత బాగా పూసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పూసుకుంటుంది. ఫస్ట్లో మా లక్కీకి బొట్టు కాటుక పెట్టినా ఉండేది ఫ్రెండ్స్ రోజంతా, నెక్స్ట్ డే నేను స్నానం చేసే వరకు పెట్టుకునేదన్నమాట. ఇప్పుడు ఏమైందో తెలియదు, అసలు సడన్గా బొట్టు పెట్టిన ఒక 2-3 అవర్స్కే మొత్తం పోతుంది. ఎట్లా తుడుపుకుంటుందా లేదంటే అది ఎలా వెళ్తుందో నాకైతే తెలియట్లేదు. సో చూసారా లిప్స్టిక్ ఎలా మెత్తేసుకుంటుందో మా లక్కీ. అసలు ఏం పిచ్చో ఏంటో నిజంగా, నాకు చిన్నప్పుడు ఇంత ఏజ్లో నాకు లిప్స్టిక్ పిచ్చి లేదు, కానీ నాకు ఏమో స్కూల్ టైంలోనే అలా పిచ్చి పడింది. కానీ మా లక్కీకి ఏంటో ఈ వయసులోనే లిప్స్టిక్ పిచ్చి అయిపోయింది. స్కూల్లో కూడా తీసుకోరు. సో ఏం చేయాలో ఏంటో, నేను చేసినట్టు లక్కీ కూడా చేయాలనుకుంటున్నాను, వ్యాజ్లైన్లో లిప్స్టిక్ కలిపి పంపించాలి. సో అట్లా అయితే కానీ ఒప్పుకోరు మేడం వాళ్ళు. సో చూడాలి, స్కూల్కి వెళ్ళటానికన్నా అలాంటి పిచ్చి తగ్గియాలి అనేసి. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో మొత్తానికి అయితే మా లక్కీ చూడండి, నా పప్ప అనుకుంటా ముద్దు పెట్టుకుంటా చూసారా మా లక్కీ బొట్టు పెడితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను స్టిక్కర్స్ కొనడం అంటేనే లక్కీ కోసమే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మా లక్కీ స్టిక్కర్స్. సో అందుకనేసి ఎప్పుడైనా డ్రెస్ కలర్స్ తీసుకుంటూ వేయచ్చు కదా అనేసి నేనైతే స్టిక్కర్స్ కొంటాను అనమాట, చాలానే కొంటాను. సో ఇదండి, ఐ హోప్ మీరు ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు కంపల్సరీ నాకైతే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్ ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇవాళకైతే ఇదేనండి మా వీడియో. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను లక్కీతో. యాక్చువల్గా లక్కీతో ఉంటేనే ఫుల్ ఎంజాయ్డ్ అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్ అయిపోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.